తెలంగాణ రాజకీయాల్లో మరోసారి బీజేపీ బీఆర్ఎస్ సఖ్యత లేదా విలీనంపై చర్చలు వేడెక్కుతున్నాయి. గత కొంతకాలంగా గులాబీ శిబిరం నుండి నేతలు ఒక్కొక్కరుగా కాషాయ కండువా కప్పుకోవడం ఆ వాదనలకు బలం చేకూర్చుతోంది. నిజంగా ఈ పరిణామాలు రెండు పార్టీల విలీనానికి సంకేతమా, లేక బీఆర్ఎస్ తన కష్ట సమయంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో లోపాయికారిగా ఒప్పందం చేసుకుందా అన్నది హాట్ టాపిక్ గా మారింది. బీఆర్ఎస్ ఒకప్పుడు పార్లమెంట్లో ఎన్డీఏ బిల్లులకు మద్దతిచ్చినా ఆపై కేంద్రంపై దాడి చేసే ధోరణి ఎంచుకుంది. కానీ తాజాగా గులాబీ పార్టీ నాయకులు వరుసగా బీజేపీలో చేరుతుండడం వెనుక రాజకీయ లెక్కలేంటి? గతంలో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో బీజేపీ జాతీయ నాయకుడు బిఎల్ సంతోష్ ను టార్గెట్ చేస్తామని చెప్పిన బీఆర్ఎస్ దానికి ప్రతీకారంగా బీజేపీ లిక్కర్ స్కామ్ లో కవితను జైలుకు పంపిందని ప్రచారం జరిగింది. ఇప్పుడు అదే కేసు, అదే అరెస్టులు రాజకీయ మలుపులు తిరిగించాయి. ఇటీవల మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీజేపీలో చేరడం బీఆర్ఎస్ లో కలకలం రేపింది. ఆయనతో పాటు మరికొందరు కీలక నేతలు కూడా బీజేపీ వైపు అడుగులు వేస్తున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఇప్పటికే అసెంబ్లీలో 28 మంది ఎమ్మెల్యేలకే పరిమితమైన బీఆర్ఎస్ భవిష్యత్తుపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎన్నికల్లో గట్టి ఓటమి చవిచూసిన తర్వాత పార్టీ నేతల్లోనూ ఉత్సాహం తగ్గిపోవడం గులాబీ శిబిరానికి కొత్త తలనొప్పిగా మారింది. లిక్కర్ స్కామ్ లో జైలు జీవితాన్ని ఎదుర్కొన్న కవిత బయటకు వచ్చాక చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో బాంబు పేల్చాయి. బీజేపీ బీఆర్ఎస్ ఒకటే, విలీనం కోసం ప్రయత్నం జరిగిందని ఆమె స్పష్టంగా చెప్పారు. అలాగే కొన్ని ఇతర కీలక నేతలు కూడా ఆ దిశగా సంకేతాలు ఇవ్వడం చర్చకు మరింత ఊతమిచ్చాయి. బాలరాజు బీజేపీలో చేరడాన్ని కూడా కొందరు కేసీఆర్ వ్యూహంలో భాగంగా అర్థం చేసుకుంటున్నారు. అధికారంలో ఉన్న సమయంలో బీఆర్ఎస్ పై టీజీపీఎస్సీ పేపర్ లీక్, కాళేశ్వరం బ్యారేజ్లో అవినీతి, విద్యుత్ కొనుగోలు, ఫోన్ ట్యాపింగ్ వంటి ఆరోపణలు ముద్ర వేశాయి. పైగా కవిత తిరుగుబాటు నేతల వరుస రాజీనామాలు గులాబీ పార్టీకి కొత్త సంక్షోభాలు తెచ్చాయి. బీజేపీ ఈ బలహీనతలను అవకాశంగా మార్చుకొని బీఆర్ఎస్ ని క్షీణింపజేయడానికి ప్రయత్నిస్తోందన్న అభిప్రాయం వినిపిస్తోంది. అధికారాన్ని కోల్పోయిన తర్వాత కేసీఆర్ ఎక్కువగా ఫామ్ హౌస్ కే పరిమితమైపోవడం, పార్టీ లోపల స్పష్టమైన నాయకత్వం కనబడకపోవడం బీఆర్ఎస్ మనుగడపై అనుమానాలు రేకెత్తిస్తోంది. ఇక రానున్న రోజుల్లో 3 ఆప్షన్లు ముందున్నాయి. బీజేపీతో విలీనం అవ్వడం, మళ్లీ టీఆర్ఎస్ పేరుతో సెంటిమెంట్ రగిలించడం, లేదా బీజేపీతో లోపాయికారి ఒప్పందం కొనసాగించడం. ఏ దిశలో కేసీఆర్ అడుగులు వేస్తారన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. మొత్తానికి అది సంవత్సరాల పాటు తెలంగాణను పాలించిన బీఆర్ఎస్ ఇప్పుడు రాజకీయ మనుగడ కోసం పోరాడుతున్న స్థితిలో కనిపిస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.